డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో పార్షల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2Aలో పార్షల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ని నేర్చుకోబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, సో దీనిలో మనకి ఒక 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుందని నేర్చుకుంటే ఈజీగా 4 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అది తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, ఎందులోనైనా బోర్డ్ ఎగ్జామినేషన్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ జనరల్గా అడగడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐఐటి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 1 or 2 మార్క్స్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి ఇందులోనే కాకుండా ఇంటిగ్రేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ చాప్టర్కి సంబంధించి. కాబట్టి వాటిని చాలా తక్కువ టైంలో ఎలా ఆన్సర్ చేయాలి, ఆ ట్రిక్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, రైట్. సో ఫస్ట్, పార్షల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో పార్షల్ ఫ్రాక్షన్స్ అంటే పార్షల్ అంటే పార్ట్ అనమాట. ఓకే, సో పీసెస్గా డివైడ్ చేయడము. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ప్రీవియస్లో మనం ఎలా చేసేవాళ్ళం అంటే, ఫర్ 1/x+1 ప్లస్ 2/x+3. ఓకే, సో ఇలా ఒక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫ్రాక్షన్స్. ఓకే, సో వాటిని మనం యాడ్ చేయడం ఎలా చేసేవాళ్ళం అంటే, 1/x+1 ప్లస్ 2/x+3 ఉంటే దెన్ హియర్ ద LCM ఈజ్ x+1 ఇంటూ x+3. సో ఈ x+3ని ఇక్కడ రాసేస్తే x+3 ప్లస్ 2 ఇంటూ x+1. సో x+3 2 ఇంటూ x ఏమవుతుంది, 2x ప్లస్ 2 ఇంటూ 1 2 బై x+1 ఇంటూ x+3. కింద కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఏమవుతుంది, కింద కూడా మల్టిప్లై చేద్దాం. సో డినామినేటర్లో x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 3x ప్లస్ x ప్లస్ 3. ఓకే, సో 2x ప్లస్ x బికమ్ 3x, 3 ప్లస్ 2 బికమ్ 5. డినామినేటర్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. ఓకే, సో మనకి ఇంతకుముందు 10th క్లాస్లో కావచ్చు. ఓకే, సో 10thలో నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా కొన్ని ప్లేసెస్లో, చాలా ప్లేసెస్లో మనం ఇలా 2 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఇస్తే మనం వాటిని ఎల్సిఎం చేసి ఇలా సింగిల్ ఫ్రాక్షన్గా మనం చేయడం జరిగింది, రైట్? బట్ ఓకే, సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఇలా ఇస్తే, ఎలా 3x+5/x²+4x+3 ఇస్తే దీన్ని ఈ పార్ట్గా అంటే 1/x+1 ప్లస్ 2/x+3 అంటే రివర్స్ పార్ట్. ఓకే, సో ఇలా చేయగలిగినట్లే రివర్స్లో కూడా మనం చేయొచ్చు. ఓకే, సో రివర్స్లో కూడా చేయొచ్చు. ఆ రివర్స్లో మనం చేయబోయేది ఎలా చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, ఇద్దరు కలిసి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో కలిసిపోయిన క్లోజ్ ఫ్రెండ్స్ని కష్టపడి ఎలా విడగొట్టాలి 2 ముక్కలుగా, మోర్ దెన్ 2 or more ఫ్రాక్షన్స్. ఓకే, సో ఒక కలిసి ఉన్న ఫ్యామిలీని, అంతే కదా, అలానే జరుగుతున్నాయి కదా ఈ మధ్యలో. సో అలా కలిసి ఉన్న దాన్ని పీసెస్గా చేయడం. ఓకే, సో కలిసి ఉన్న ఫ్రాక్షన్ని 2 or more ఫ్రాక్షన్స్గా ఎలా స్ప్లిట్ చేయాలి, ఓకే, స్ప్లిట్టింగ్ ద ఫ్రాక్షన్, ఓకే, అనేది మనం ఈ టాపిక్లో, పార్షల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చెప్పే ప్రాబ్లమ్స్ జస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. వాటిపైన వాటిని రాయడం రావాలి, ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ప్లస్ సాల్వ్ చేసే ప్రాసెస్ 1 or 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, రైట్. ఫస్ట్, దీనికంటే ముందు అసలు కొన్ని బేసిక్ టర్మ్స్ మనం రీకాల్ చేసుకుందాం. ఫస్ట్, అసలు పాలినామియల్ అంటే ఏంటి, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏంటి, రేషనల్ ఫంక్షన్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, కొన్ని టర్మ్స్, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, కొంత టర్మినాలజీ మనకు తెలుసుంటే మనం ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్, పాలినామియల్ అనేది మనం
10th క్లాస్లో నేర్చుకున్నాం, 9thలో కూడా మనకు ఇంట్రడ్యూస్ అయింది. సో పాలినామియల్ ఫంక్షన్ని ఎలా రాసాం మనం, ఈ ఇంటర్మీడియట్లో కూడా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని వచ్చింది కదా, అందులో కూడా మనం నేర్చుకున్నాం పాలినామియల్ డెఫినేషన్. ఓకే, సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు మీ మైండ్లో, అసలు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎందుకు నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, సో వీటి యొక్క యూజ్ మనకి ఇంటిగ్రేషన్స్లో, ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చాలా ఉంది. ఓకే, సో మీరు ఇంటిగ్రేషన్స్లో 6E ఎక్సర్సైజ్ కనుక చూసినట్లయితే, సో అందులో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ కనుక నేర్చుకున్నట్లయితే దాన్ని చేయడం కష్టం. ఓకే, సో ఆ 6E ఎక్సర్సైజ్ మొత్తం పార్షియల్ ఫ్రాక్షన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అది ఇంటిగ్రేషన్లో. అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సెకండ్ ఇయర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ చాప్టర్లో కూడా మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసే దగ్గర మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం కావచ్చు, లేదా అక్కడ సాల్వ్ చేసే ప్రాసెస్లో కావచ్చు, మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చాలా యూజ్ చేయడం జరుగుతుంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవి సాల్వ్ చేసేటప్పుడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా చోట్లలో, ఇంటిగ్రేషన్స్లో చాలా చోట్లలో మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటి, f(x) = a0x(n) ప్లస్ a1x(n-1) ప్లస్ so on an is called as a polynomial in variable x of degree n, where a0, a1, a2, a3, an are called as real or complex numbers. ఈ కోఎఫిషియెంట్స్ ఏమవచ్చు, రియల్ ఫంక్షన్స్, రియల్ నెంబర్స్ కావచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ కావచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి, లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అంటాం. లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 అంటే దట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax ప్లస్ b. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, డిగ్రీ 2 ఉండే పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ సింగిల్ వేరియబుల్ x. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఓకే, సో డిగ్రీ 3 ఉండే పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టర్మినాలజీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటి, రెడ్యూసిబుల్ అంటే ఏంటి. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాలినామియల్ తీసుకున్నానంటే, ఏదో x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1. మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం ఇలా క్యూబిక్ పాలినామియల్ కానీ, 4th డిగ్రీ పాలినామియల్ కానీ ఇస్తే వాటిని ఫ్యాక్టర్స్గా, లీనియర్ ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్గా మనం రాయడం జరిగింది, లీనియర్ ఫ్యాక్టర్స్గా. సో దీన్ని అలా డివైడ్ చేయలేని విధంగా ఉంటే దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని డిగ్రీ 3 కదా, దీని డిగ్రీ 3 అయితే వీటిని f(x) ఇంటూ g(x) ఇంటూ h(x) లాగా రాయలేని విధంగా ఉంటే, దీనికన్నా డిగ్రీ తక్కువ ఉండేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ సమ్ ఏదో విధంగా రాసుకోగలిగినాం అనుకోండి, అలా రాయరాదు. ఓకే, సో దీన్ని ఇలా రాసుకోగలిగినట్లయితే, ఇట్లా ఫ్యాక్టర్స్గా విడగొట్టినట్లయితే దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్యూసిబుల్ పాలినామియల్. ఒకవేళ ఇలా విడగొట్టలేనట్లయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 1 ఉందనుకోండి, సో 1² రాసుకోవచ్చు, అప్పుడు అది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూసిబుల్ పాలినామియల్. అండ్ x² ప్లస్ 1 తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఫ్యాక్టర్స్గా రాయలేము. ఓకే, రాయొచ్చు ఎలా, x² మైనస్ i² అని రాసి x ప్లస్ i ఇంటూ x మైనస్ iగా రాయొచ్చు. బట్ నేనేమంటున్నానంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా రియల్ నెంబర్స్తోనే రాయలేము
రాయలేము, ఎట్టి పరిస్థితిలో రాయలేము. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇలా రాయగలిగినట్లయితే ఇలా లీనియర్ ఫ్యాక్టర్స్గా క్వాడ్రటిక్ ఉంది, క్వాడ్రటిక్ని దానికన్నా తక్కువ డిగ్రీలో కనుక ఫ్యాక్టర్స్ కనుక డివైడ్ చేయగలిగినట్లయితే ప్రోడక్ట్గా రాయగలిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూసిబుల్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్ ఆర్ పాలినామియల్ ఫ్రాక్షన్ ఆర్ సింప్లీ ఎ ఫ్రాక్షన్ అని దేన్ని అంటాం. ఓకే, సో రేషనల్ ఫ్రాక్షన్ ఆర్ రేషనల్ ఫంక్షన్ rational fraction or rational function or polynomial fraction or simply a fraction ఎలా అంటామంటే సో దట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ f of x by g of x. So already we have seen this type of rational functions definitions in first year functions chapter. Okay, so this is called a rational fraction or rational function where f of x is a polynomial, g of x is also a polynomial where g of x is not equal to 0 for any x. ఓకే, సో ఎందుకంటే డినామినేటర్ ఉంది కాబట్టి దేనికి కూడా ఏ ఎక్స్ కూడా కనుక 0 అవ్వకుండా ఈ రెండు కనుక పాలినామియల్స్ అయి ఉంటే సో వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే రేషనల్ ఫ్రాక్షన్ ఆర్ రేషనల్ ఫంక్షన్. ఓకే, సో దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి రేషనల్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ ప్లస్ 1/2x² ప్లస్ 3x+4 x² మైనస్ 5/x³ మైనస్ 6x² ప్లస్ 2 x³ ప్లస్ 1/x² ప్లస్ 2x ప్లస్ 3 like this. So these are all called as rational fractions or rational functions, polynomial fractions. ఓకే, సో ఇందులో మనం చిన్నప్పుడు నంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ నేర్చుకున్నప్పుడు మనం రెండు పదాలు నేర్చుకున్నాం. ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అని వేటిని అంటాం? న్యూమరేటర్ ఇలా 2/3 4/101 ఇలా న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే వాటిని ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్. అలా కాకుండా రివర్స్లో 3/2 101/4 99/33 నెక్స్ట్ 100/100. ఓకే, సో ఇక్కడేంటి? న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్. ఇక్కడేంటి? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. అయితే వాటిని ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇవి మనం ఎర్లియర్ క్లాస్ చిన్నప్పుడు నేర్చుకున్నాం. దాన్నే ఇక్కడ ఈ ఫంక్షన్స్కి కనుక మనం అప్లై చేసినట్లయితే ఎలా చదువుకోవాలి? ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు అంటామంటే సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక పాలినామియల్, జీ ఆఫ్ ఎక్స్ ఒక పాలినామియల్ అయితే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కనుక అయినట్లయితే సో దట్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్. ఇక్కడనేమో నంబరే, ఇక్కడ ఫంక్షన్ యొక్క డిగ్రీ చూడాలి. సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అయినట్లయితే సో దోస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటి? సో దీని డిగ్రీ ఎంత? x⁴1 ఉంది కాబట్టి 1. దీని డిగ్రీ ఎంత? 2. సో న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 2. Degree of numerator less than degree of denominator, so that is comes under proper fraction. Next ఇది కూడా x² minus 5/x³ minus 6x² plus 2 also degree of numerator 2, degree of denominator 3. This is also comes under proper fraction. Okay, next what is improper fraction? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి?
సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్లో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే, ఓకే, సో న్యూమరేటర్ డిగ్రీ కనుక డినామినేటర్ డిగ్రీ కంటే ఎక్కువ లేదా ఈక్వల్ ఉన్నట్లయితే, సో దోస్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. నెక్స్ట్ ఈక్వల్గా ఉన్నాను ఎక్స్ పవర్ 5 ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 3 బై ఎక్స్ పవర్ 5 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 5. న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 5. So numerator and denominator both are having same degree. So these are also, this function is also called as improper fraction. ఓకే, సో ఇవి ఎందుకు డిస్కస్ చేశాను అంటే మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో చూడబోయేటివి ఇలాంటివి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ రేషనల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో వాటిని మనం స్ప్లిట్ చేయబోతున్నాం, అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాయబోతున్నాం. ఓకే, సో రాయబోతున్నందుకు మనకి అందులో ఈ టైప్లో ఉంటాయి ఫ్రాక్షన్స్, ఈ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ ఇందాక నేను మీకు చెప్పాను కదా రెడ్యూసిబుల్, ఇర్రెడ్యూసిబుల్, ఆ టైప్లో కూడా ఉంటాయి. సో ఇవన్నీ టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యేలా మనకు ఉంటాయి. సో వాటన్నిటిని కనుక చూసినట్లయితే మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో 4 టైప్స్ ఉంటాయి. సో ఆ 4 టైప్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ అప్లై చేస్తూ ఒక స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి. అలా సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో మనం ఈ క్లాస్లో, ఈ వీడియోలో మనం ఫస్ట్ టైప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ టైప్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో మనం ఈ వీడియోలో మనం రూల్ 1, ఫస్ట్ టైప్ ఎలా చేయాలో ఆ మోడల్వి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టైప్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అవర్ రేషనల్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ this is a proper fraction and this g of x is not equal to 0 and it can be factorized as some linear polynomials which are non-repeated linear polynomials. So each non-repeated factor ax plus b అంటే ఈ g of x ఏదైతే ఉందో దాన్ని మనం లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు, విచ్ ఆర్ నాన్ రిపీటెడ్, అంటే రిపీట్ కానటువంటి డిఫరెంట్ లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. అలా రాసుకోగలిగినప్పుడు మనం ఆ ఫ్రాక్షన్ని ఏ బై ఏఎక్స్ ప్లస్ బీగా రాసుకొని ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దాన్ని ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం కింద మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి ఈ రూల్ 1 కిందకి వచ్చే టైప్స్ అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్. సో ఇది చూసారా, ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఇంత క్లియర్గా ఫ్యాక్టరైజ్ చేసి కూడా ఇవ్వకపోవచ్చు, మనకి కంబైన్డ్ ఫామ్లో, ప్రోడక్ట్ ఫామ్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా దిస్ ఈజ్ ఏ లీనియర్, దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఏమైనా కట్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి, ఏం కట్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఏ బై ఫస్ట్ లీనియర్ పాలినామియల్ దట్ ఈస్ 2x ప్లస్ 5 b by x plus 6 ఇలా 2 ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో దెన్ బై సాల్వింగ్ మనకి జనరల్ మెథడ్ ఉంటుంది, ఒక షార్ట్ కట్ మెథడ్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, మనకి ఐపీఈలో ఎలా చేయాలని 2 మెథడ్స్ మీకు చెప్తాను. సో we can write like this. Next 5x plus 1 by x plus 2 into x minus 1 can be written as a by x plus 2 plus b by x minus 1. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి మీరు, ఇది ఎలా రాయొచ్చు? 3 లీనియర్ పాలినామియల్స్ ఉన్నాయి. సో a by x ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలండి. 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఏమైనా ఫ్యాక్టర్స్ వస్తున్నాయో లేదో చూడాలి. అందులో మేబీ ఏదైనా క్యాన్సిల్ అవ్వచ్చు, చెప్పలేం. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. దాని తర్వాత ఇలా స్ప్లిట్ చేయండి. a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ c బై ఎక్స్ ప్లస్ 3. ఓకే,
నెక్స్ట్ మరి దీని సంగతి ఏంటి సార్, మరి లీనియర్ ఫ్యాక్టర్స్గా లేవు కదా డినామినేటర్, అంటే డినామినేటర్ని లీనియర్గా రాద్దాం. ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 5 బై దిస్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని లీనియర్ ఫ్యాక్టర్గా స్ప్రెడ్ చేసాం. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a by x plus 3 ప్లస్ b by x minus 3. సో కలిసి ఉన్న దాన్ని మనం కష్టపడి స్ప్రెడ్ చేసాం, జస్ట్ ఏ బీలను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో ఈ టైప్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి రూల్ 1 కింద కవర్ అయిపోతాయి. సో ఈ రూల్ 1లో ఇలా డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ కానివి కనుక ఉన్నట్లయితే ఇలా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ ఏబి. ఏబీలని ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇక్కడ సవాల్ అన్నమాట. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ 2 మెథడ్స్ మనం ఐపీలో మామూలుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. సో ఆ షార్ట్ కట్ మెథడ్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే క్షణాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. ఓకే, సో అవి చేసేద్దాం. ఓకే, లెట్ us సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 7A. ఈ 7Aలో మనకి ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రూల్ను బేస్ అయి ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం 2x plus 3 by x plus 1 into x minus 3. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ రూల్ 1, అంటే డినామినేటర్లో మనకి లీనియర్ పాలినామియల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ ఆఫ్ ది లీనియర్ పాలినామియల్స్ ఫామ్లో ఉంది. సో దాన్ని ఫస్ట్ ఎలా రాయాలి చూడండి. 2x plus 3 by x plus 1. ఇందాక మీకు చెప్పాను కదా ఎలా రాసుకోవచ్చు దీన్ని, చెప్పండి. ఎస్ a by x plus 1 plus b by x minus 3. a by x plus 1 plus b by x minus 3 ఆ ఫార్మాట్లో రాయొచ్చు. ఓకే, నౌ టేక్ LCM. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనం దీన్ని ఇలా స్ప్లిట్ చేసాము. మన ఎయిమ్ ఏంటంటే ఈ AB, ఓకే, విచ్ ఆర్ నాన్ జీరో రియల్ కాన్స్టెంట్స్, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ సింపుల్ మెథడ్, డూ LCM. 2x plus 3 by x plus 1 into x minus 3 is equal to x plus 1 into x minus 3. ఓకే, సో ఇక్కడ x plus 1 into x minus 3 ఉంటే ఇక్కడ ఈ LCM చేయడం తెలుసు కదా. సో ఈ టర్మ్ని x plus 1తో డివైడ్ చేస్తే మనకి x minus 3 మిగులుతుంది. కాబట్టి ఈ aతో మల్టిప్లై చేయాలి దాన్ని. a ఇంటూ x minus 3 ప్లస్ సేమ్ x minus 3తో డివైడ్ చేస్తే x plus 1 మిగులుతుంది కాబట్టి b ఇంటూ x plus 1. So both sides this term gets cancelled. Now what is remaining? 2x plus 3 is equal to a into x minus 3 plus b into x plus 1. This is number 2. Okay, so now ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్లో రూల్ 1 టైప్లో ఏం చేయాలంటే, సో ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏమైతే ఉంటాయో వాటికి జీరోస్ అనుకొని ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి AB వాల్యూస్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? x minus 3. x minus 3కి 0 అంటే ఏంటిది? 0కి ఈక్వేట్ చేస్తే x is equal to 3. నెక్స్ట్ x plus 1కి 0 అంటే ఏమవుతుంది? x plus 1 ఎప్పుడు 0 అవుతుంది? x is equal to -1. అంటే మనం x is equal to -1, x is equal to 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 2లో. సో ఫస్ట్ పుట్ x is equal to 3 in 2. ఏమవుతుంది? 3ని లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 3 plus 3 is equal to a into 3 minus 3 plus b into 3 plus 1. Okay, 2 3 is 6. 6 plus 3 how much? 9. a 3 minus 3 become 0. 0 into a become 0 plus 3 plus 1 4. 4 into b 4b.
So 4b is equal to 9, then b is equal to 9/4. Okay, so what is the value of b? 9/4. ఇలా నెక్స్ట్ ఇంకొకటి సబ్స్టిట్యూషన్ ఉంది మనకి, ఏంటది? x is equal to -1. put x is equal to -1 into 2లో x -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను సార్ x is equal 0, 1, 2, 3 చాలా ఉంటాయి కదా, మీకు ఇవే పెట్టుకోవాలని ఎలా డౌట్ వచ్చింది, ఎలా ఐడియా వచ్చింది అంటే వాటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సార్ నేను అవి పెట్టుకోను సార్, x is equal 3 పెట్టుకొని -1 పెట్టుకొని నేను వేరే నా ఇష్టం వచ్చింది పెట్టుకో. ఓకే, సో 0 పెట్టండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటే ఏబీలలో ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేదైనా 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఏబీలలో 2 ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేయండి, మళ్ళీ మనకి ఇలా వాల్యూస్ వస్తాయి. b is equal 9/4. మన దగ్గరుండి మనం ప్రాబ్లమ్ని లెంత్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేయండి కేర్ఫుల్గా. 2 into -1 plus 3 is equal to a into -1 minus 3 plus b into -1 plus 1. 2 into -1 -2, -2 plus 3 1, -1 minus 3 -4 into a, b into 1 minus 1 0. సో -4 మల్టిప్లై అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, -1/4 అవుతుంది. ఓకే, సో నా ఏబీలని కనుక 1లో సబ్స్టిట్యూట్ చేస్తే substitute a b in 1, then 2x plus 3 by x plus 1 into x minus 3 is equal to, what is the value of a? -1/4 by x plus 1, b value 9/4 by x minus 3. సో అదే ఇంకెలా రాయొచ్చు, -1/4 కింద రాసిస్తే 4 into x plus 1 plus 9/4 into x minus 3. సో ఇది 2x plus 3 by x plus 1 into x minus 3కి సంబంధించిన పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇది ఒక మెథడ్ ఇలా. ఓకే, సో ఏవైతే జీరోస్ అనిపిస్తాయో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్. ఓకే, ఇది చాలా సింపుల్ మెథడ్, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాబ్లంకి ఇంకొక మెథడ్ చేద్దాం. ఓకే, సో ఇంకొక మెథడ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడి వరకు సేమ్ ఇలానే చేసి దీని తర్వాత ఈ సబ్స్టిట్యూట్ చేయడం కాకుండా ఏం చేయాలంటే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం, ఆ మెథడ్ చేద్దాం. ఓకే, సో ఎలా అంటే దీని తర్వాత చెప్తున్నాను. 2x plus 3 is equal to, మల్టిప్లై చేయండి, a into x ax, minus 3 into a minus 3a, b into x bx plus b into 1 b. 2x plus 3 is equal to, ఇక్కడ x టర్మ్ ఉంది, కామన్ తీస్తే a plus b మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ కాన్స్టెంట్స్ ఏంటున్నాయి, -3a plus b. నౌ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ కోఎఫిషియెంట్స్ని కాన్స్టెంట్స్ని కంపేర్ చేయండి. కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కంపేర్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ a ప్లస్ b, ఇక్కడ 2, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అనమాట, ఏమవుతుంది, -3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 3, దిస్ ఈజ్ నెంబర్ 4. నౌ వీ గాట్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ a అండ్ b. వీటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఈ 2 bలు సేమ్ ఉన్నాయి కదా, సో 3 - 4 చేస్తున్నానండి. 3 - 4 చేస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2, -3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, బీబీ క్యాన్సిల్, 3a ప్లస్ a 4a, -3 + 2 -1, దెన్ a ఈజ్ ఈక్వల్ టు -1/4. ఓకే, సో బై సాల్వింగ్ దీస్ 2 వీ గాట్ ది వాల్యూ ఆఫ్ a యాజ్ -1/4 లైక్ ప్రీవియస్. నెక్స్ట్ ఈ వచ్చిన ఏని ఈ రెండిట్లో ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేయండి, లేదా
మళ్ళీ సాల్వ్ చేయండి, అలా అయినా వచ్చేస్తుంది. సో ఈ ఏని నేను 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 కదా, -1/4 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/4. 4 LCM 4 2 8 ప్లస్ 1 దట్ ఈస్ 9/4. సో b వాల్యూ వచ్చేసి 9/4. b 9/4, a -1/4. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ఎలా కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ స్ప్లిట్ చేసి కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయడం. మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ మెథడ్ చేసినా మీకు మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్. ఓకే సార్, మరి ట్రిక్ చెప్తా అన్నారు కదా, ఏంటది? ఓకే, ఆ ట్రిక్ కూడా చేద్దాం. సింపుల్. ఫస్ట్ మనకి ఇలా రాసుకోవడం తెలుస్తుంది కదా, ఏబి రాయడం తెలుసు. ఓకే, ఏబి రాయడం తెలిసిపోయింది. ఏబి రాయడం తెలిసిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా ఈ వాల్యూ ఎలా వస్తుంది, ఇదంతా కట్, డైరెక్ట్ ఈ ఆన్సర్ రావాలి. ఓకే, మధ్యలో ఎంత చేసాం కదా అదంతా రావద్దు, డైరెక్ట్ ఇది రావాలి. ఎలా అంటే రైట్. సో మనకి ఒక మెథడ్ ఉంది, దాన్ని హెవిసైడ్ కవరప్ మెథడ్ అంటారు. ఓకే, హెవిసైడ్ కవరప్ మెథడ్ మనకి ఎంసెట్ లేదా ఐఐటి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే. కవరప్ అంటే కవర్ చేయడం. ఓకే, సో మనకి ఏ కావాలి కదా, ఏ కావాలంటే ఇక్కడ x+1 కదా, x+1కి 0 కనుక్కోవాలి. x+1కి 0 అంటే x ఈజ్ ఈక్వల్ ఏంటండి, -1. x ఈజ్ ఈక్వల్ ఏంటి, -1. సో ఆ -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసే ముందు ఈ x+1కి సంబంధించిన దాన్ని కవర్ చేయాలి. మనకేముంది, రిమైనింగ్ 2x+3/x-3 ఉంది, కవర్ చేస్తే మిగిలేది. ఓకే, అందుకనే హెవిసైడ్ కవరప్ మెథడ్ అంటాం. సార్ కవర్ చేయకపోతే ఏమవుతుంది సార్, ఏమవుతుంది, x+1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ -1, -1 + 1 0, ఈ డినామినేటర్ 0 అన్డిఫైన్ అవుతుంది. ఓకే, సో మనకు వాల్యూ రావడం కోసం ఇక్కడ దీన్ని కవర్ చేస్తే ఇది మిగులుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూని. సో 2 × -1 -2 + 3/-1 -3. సో 3 - 2 1, -1 - 3 -4, దట్ ఈజ్ -1/4. ఏ వాల్యూ రావాలంటే ఏ కింద ఉన్న డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫంక్షన్లో ఈ డినామినేటర్లు ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసి మిగతా పార్ట్ 2x + 3/x-3 ఈ మిగతా పార్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. సిమిలర్లీ బి వాల్యూ మీరు చేయగలుగుతారు ఇప్పుడు, బి వాల్యూ. ఓకే, సో బి కింద ఏముంది, x-3. ఈసారి x-3ని కవర్ చేయాలి. x-3 ఈజ్ ఈక్వల్ 0 అంటే x ఈజ్ ఈక్వల్ 3. ఇప్పుడు దీన్ని కవర్ చేస్తే మిగతా పార్ట్ ఏంటి, 2x + 3/x+1. ఇందులో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 3 6 + 3/3 + 1 దట్ ఈస్ 9/4. 9/4 వచ్చేసింది. ఇక్కడ ఇదంతా రఫ్ వర్క్ చేశాను, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఇంటెలిజెంట్ మంచిగా ప్రాక్టీస్ చేసి క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే జస్ట్ చూసి ఆప్షన్ పెట్టేసేయచ్చు. ఓకేనా, అలా. ఓకే, ఈ x-1 పెడితే ఏమవుతుంది అనేది మైండ్లోనే, ఇదంతా క్యాలిక్యులేషన్ మైండ్లో జరిగి -1/4 వస్తుంది, ఇది 9/4. ఓకే, సో డైరెక్ట్గా మీకు అప్పుడప్పుడు ఇలా ఇచ్చేస్తాడు ఎంసెట్, ఇలా 2x + 3/x+1 × x-3 ఈజ్ ఈక్వల్ టు a/x+1 + b/x-3. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a + b. a + b అంటే -1/4 + 9/4 దట్ ఈజ్ 8/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో అలా అడగడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ప్రాబ్లంలో మీకు దాదాపు మీకు కావాల్సిన కంటెంట్ ఇచ్చేసాను. రూల్ 1కి సంబంధించి 2 మెథడ్స్, నెక్స్ట్ హెవిసైడ్ కవరప్ షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్పేసిన. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.
ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 5x ప్లస్ 6 బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఓకే, చెప్పండి ఎలా రాయాలి వీటిని. 5x ప్లస్ 6 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ a by linear that is 2 plus x, b by one more linear that is 1 minus x. This is equation number 1. ఇందాక చెప్పిన హెవీ సైడ్ కవరప్ మెథడ్తో చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఓకే చేయండి, బై యూజ్ అది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నార్మల్ మెథడ్లో అనేది సాల్వ్ చేద్దాం. ఇంత లోపల మీరు ఆన్సర్ చేసి పెట్టండి. ఇది చేస్తూ మీరు ఆన్సర్ చేసి పెట్టండి. ఆన్సర్ హెవీ సైడ్ కవరప్ మెథడ్ని ఇప్పుడు చెప్పిన కదా దానిలో చేయండి, అది అవుతుందో లేదో చూద్దాం. ఓకే, నా వాట్ ఈజ్ ఎల్సిఎం. రైట్ సైడ్ 2 plus x into 1 minus x is equal to 2 plus x into 1 minus x. Here a into 1 minus x plus b into 2 plus x. Okay, these two gets cancelled. Now 5x plus 6 is equal to a into 1 minus x plus b into 2 plus x. This is number 2. ఓకే రైట్. నౌ చెప్పాను కదా 1 మైనస్ ఎక్స్ ఉంది ఇక్కడ. 1 మైనస్ ఎక్స్కి ఏం సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. 1 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఇది ఈక్వల్ టు 1. 1 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఇది ఈక్వల్ టు 1. 2 ప్లస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఇది ఈక్వల్ టు -2. సో ఒకసారి ఎక్స్ ఇది ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ one more time we have to substitute x is equal to -2. Now put x is equal to 1. Okay, into 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 5 into 1 plus 6 is equal to a into 1 minus 1 plus b into 2 plus 1. Okay, next 5 plus 6 11. This becomes 0. 2 plus 1 3 into b, then 3 multiplying bring to right hand side, we will get 11 by 3 is the value of b. And one more substitution, that is x is equal to -2. Okay, so put x is equal to -2 into, we will get 5 into -2 plus 6 is equal to a into 1 minus 2. సారీ 1 ఇక్కడ ఇలాంటివే మీరు మిస్టేక్ చేసి నేను ఇప్పుడు అలానే పెట్టాను కదా, అందుకని మీరు కూడా మిస్టేక్ చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. చూడండి కేర్ఫుల్గా. 1 ఉంది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ అంటే -2 కాబట్టి బ్రాకెట్ పెట్టాలి. ఈ మైనస్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ x అంటే -2 అది ప్లస్ b ఇంటూ 2 -2. ఓకే, 5 ఇంటూ -2 -10 ప్లస్ 6 is equal to a ఇంటూ 1 minus of -2 1 plus 2 b into 0. So this is -4, this is 3a, that is 0. a is equal to -4 by 3. So now substitute a b in 1, we get 5x plus 6 by 2 plus x 1 minus x is equal to a by 2 plus x. What is a? -4 by 3. -4 by 3, actually -4 by 3 by 2 plus x plus b 11 by 3 by 1 minus x. So this become -4 by 3 into 2 plus x plus 11 by 3 into 1 minus x. This is the answer. Okay, so simple problem, do practice. హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్తో చేయండి, ఇదే ఆన్సర్ వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7A సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. సెక్షన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం 3x + 7 / x² - 3x + 2. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే
డినామినేటర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు విచ్ ఈజ్ రెడ్యూసబుల్, అంటే 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అనమాట. అట్లాంటి ప్రాబ్లం ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ డినామినేటర్. సో దట్ ఈస్ x square minus 3x plus 2 can be written as x square minus 2x minus x plus 2. So x is taking common, then we will get x minus 2, minus 1 common, x minus 2, again x minus 2 is common, we will get x minus 1. So therefore x square minus 3x plus 2 is equal to x minus 2 into x minus 1 అలా ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ హింట్. ఓకే, నౌ టేక్ 3x plus 7 by x square minus 3x plus 2 can be written as 3x plus 7 by x minus 2 into x minus 1. సో దీన్ని ఇలా 2 లీనియర్ పాలినామియల్స్గా స్ప్లిట్ చేశాను. Now what is next step, which can be written as a by x minus 2 plus b by x minus 1. ఓకే, సో ఎలానైనా రాసుకోవచ్చు. దీనికి ఇది ముందు రాసి a by x minus 1, b by x minus 2 ఎట్లా రాసినా ఎక్కడ ఏ కాన్స్టెంట్ రావాలో అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు ఎలా తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. కావాలంటే చేసి చూడండి. a by x minus 1 వేసుకోండి, b by x minus 2 వేసుకొని చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నౌ డూ LCM. దిస్ ఈజ్ నెంబర్ 1. 3x plus 7 by x minus 2 into x minus 1 is equal to x minus 2 into x minus 1 a into x minus 1 plus b into x minus 2. These two gets cancelled. Okay, now we will get 3x plus 7 is equal to a into x minus 1 plus b into x minus 2. This is equation number 2. చెప్పాను ఇక్కడ x minus 1 ఉందంటే x minus 1 is equal to 0, x is equal to 1. ఇంకొకటి x minus 2 ఉందంటే x is equal to. So now put x is equal to 1 into, so substitute చేస్తే ఏమవుతుంది, 3 into 1 plus 7, a into 1 minus 1 plus b into 1 minus 2. Okay, so 3 plus 7 10, this becomes 0, right? 1 minus 2 minus 1 into b, so minus 1 into b minus b, then b is equal to 10 by minus 1, which is minus 10. Okay, next substitute x is equal to 2 into, okay, 2 substitute చేద్దాం, 3 into 2 plus 7 is equal to a into 2 minus 1 plus b into 2 minus 2. Okay, now 3 into 2 6 plus 7, a into 2 minus 1 1 plus b into 2 minus 2 0. 6 plus 7 13 a, so a value 13. Okay, so substitute a b in 1, we get 3x plus 7 by x square minus 3x plus 2 is equal to a by x minus 2, 13 by x minus 2 plus b means minus 10 by x minus 1. This is final answer, 13 by x minus 2 minus 10 by x minus 1. సో నీకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనా కాదా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి దాన్ని ఎల్సిఎం చేయండి, ఇదే వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, x plus 4 by x square minus 4 into x plus 1. This is also of the form rule 1 type 1. ఎలా మీకు ఇందాక ఫస్ట్ రాసేటప్పుడే చెప్పాను. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్
x square minus 4 can be written as 2 square. So this is of the form a square minus b square can be written as a plus b into a minus b. So x plus 4 by first ఇది రాస్తున్నాను x plus 1. After that దాన్ని expand చేస్తున్నాను x plus 2 into x minus 2. Okay, so first x plus 1, after that x plus 2 into x minus 2. Now denominator is in the form of linear product of linear polynomials, okay, which can be written as a by first linear polynomial x plus 1 plus b by x plus 2 plus c by x minus 2, which is equation number 1. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏబిసిలు ఎలానైనా రాయొచ్చు, అంటే డినామినేటర్లు ఎటైనా ఉండొచ్చు. మీరు పైన ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2కి పైన ఏ ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ 1 అనుకోండి, దీని ఆన్సర్ 1/2 అనుకోండి. ఒకవేళ ఇక్కడ బి ఇక్కడ ఏ అని రాసుకుంటే అప్పుడు బి వాల్యూ 1 ఏ వాల్యూ 1/2 వస్తుంది, అంతేగాని మీకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్. ఓకే, సో ఏ బి. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్? డూ ఎల్సిఎం. x plus 4 by x plus 1 into x plus 2 into x minus 2. What is the LCM? x plus 1, x plus 2, x minus 2. Do carefully. ఇక్కడ x plus 1తో దీన్ని డివైడ్ చేస్తే 2 టర్మ్స్ వస్తాయి, a into x plus 2 into x minus 2 plus b into ఇక్కడ x ప్లస్ 2తో డివైడ్ చేస్తే ఇంకా 2 టర్మ్స్ ఏమి మిగిలిపోయినాయి అవి రాయండి. దట్ ఈస్ x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ c ఇంటూ ఈసారి x మైనస్ 2తో డివైడ్ చేస్తే ఈ 2 టర్మ్స్ మిగులుతాయి, x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో క్యాన్సిల్. వాట్ ఈస్ రిమైనింగ్? x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 x minus 2 b into x plus 1 x minus 2 c into x plus 1 x plus 2. చూడ్డానికి ఇంత పెద్ద టర్మ్ కనబడుతుంది కానీ సింపుల్ అండి, సేమ్ లాజిక్. ఇక్కడ ఒకటి x ప్లస్ 1 ఉంది కాబట్టి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1, x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0, దెన్ x ఈజ్ ఈక్వల్ -2, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు 2. ఆ మూడింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? సో -1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ -1 మైనస్ 2 ప్లస్ b ఇంటూ -1 plus 1 into -1 minus 2 plus c into -1 plus 1 into -1 plus 2. So this becomes, okay, 4 minus 1 3, a into 2 minus 1 1, minus 2 minus 1 minus 3, b into 1 minus 1 0, 0 into something 0, -1 plus 1 0, 0 into something 0, this 2 becomes 0. సో -3 ఇటువైపు వస్తే a ఈజ్ ఈక్వల్ టు 3/-3. సో ఫైనల్లీ a ఈజ్ ఈక్వల్ టు -1. సో 3 క్యాన్సిల్, వి గాట్ a వాల్యూ యాజ్ -1. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -2 -1 అయిపోయింది, ఈసారి -2. నౌ -2 పెడితే ఏమవుతుంది? 2లో -2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 ప్లస్ 2 బికమ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 1 -2 minus 2 plus c into -2 plus 2 become 0, 0 into something 0. Now 4 minus 2 2, ఇది 0 అయిపోతుంది. సో b into -2 plus 1 -1, -2 minus 2 -4, అది 0 అయిపోయింది. Now -1 into -4 plus 4
+4 ఇటువైపు తీసుకొస్తే b ఈజ్ ఈక్వల్ టు 2/4 అవుతుంది. కట్ చేస్తే 1/2 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ b ఈజ్ 1/2. ఓకే, సో ఏ వచ్చింది, b వచ్చింది. నెక్స్ట్ c కోసం x ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 into, ఓకే, 2 + 4 is equal to a into 2 minus 2 become 2 plus 2 ఏమో 4, 2 minus 2 become 0, b into 2 minus 2 become 0, 0 into something become 0, c into 2 plus 1 into 2 plus 2, so 2 plus 4 6, which 0 అయిపోతాయి, 3 into 2 plus 2 4, ఓకే. సో c is equal to 6, ఇది అటువైపు వెళ్తే 12, 6 1 6 2 c వాల్యూ 1/2. సో ఫైనల్లీ వీ గాట్ a యాజ్ -1, b 1/2, c 1/2. ఓకే, సో వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ 1, సబ్స్టిట్యూట్ a b c ఇన్ 1, we get x plus 4/x² - 4 into x plus 1 is equal to a అంటే -1/x plus 1, b వాల్యూ 1/2 కదా, 1/2/x plus 2 అంటే 1/2 into x plus 2 1/2 కిందికి వస్తుంది, ప్లస్ c ఆల్సో 1/2 into x minus 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, -1/x plus 1 plus 1/2 into x plus 2 plus 1/2 into x minus 2. సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ 4 మార్క్స్. హెవీ సైడ్ కవరప్ మెథడ్తో ఈజీగా చేయొచ్చండి. ఓకే, ఇవి రాసిన తర్వాత ఒకసారి దీనిలో ఒకసారి x ఈజ్ ఈక్వల్ -1 అంటే దీన్ని కవర్ చేయండి. -1 + 4 3, -1 + 2 1, దట్ ఈజ్ -3, 3 3 క్యాన్సిల్, -1 వస్తుంది. సో ఏ వాల్యూ -1, b వాల్యూ x ఈజ్ ఈక్వల్ -2 అంటే దీన్ని కవర్ చేయండి. -2 + 4 2, -2 + 1 -3, -4, -2 + 1 -1 -4, 2 2 సో 1/2 వస్తుంది. అలా మనం కవర్ చేసి సింపుల్గా చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, సో ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ రూల్ 1 టైప్ 1 పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేశాను. ఎగ్జాంపుల్స్లో 1 or 2 ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం రూల్ 2 సెకండ్ రూల్ ఏంటి, దానికి షార్ట్కట్ మెథడ్స్ ఏమున్నాయి, ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకుందాం. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఇంత వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.